ఛానల్ లక్ష్మీ తన్నీరు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుచున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. అయితే మనము మన ఛానల్లో నేను వివరిస్తున్నటువంటి ఈజీ టు లర్న్ కోలాటం స్టెప్ బై స్టెప్ అంటూ పార్ట్లుగా వివరిస్తున్నాను కదా, వాటన్నిటిని కూడా మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. అలాగే కోలాటం కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. నేనైతే నా బాధ్యత ప్రకారం ఒకటిగా పార్ట్లుగా కోపులన్నీ కూడా వివరించడం జరుగుతుంది. వాటిని ప్లేలిస్ట్ లో కూడా నేను పెట్టడం జరిగింది. వాటిని మాత్రం మీరు ఫాలో అవ్వండి, తప్పకుండా ఫాలో అవ్వండి. మనము క్రితం వీడియోలో అయితే పార్ట్ 7 లో మనము రామలక్ష్మణ కోపు అయితే నేర్చుకోవడం జరిగింది మన శ్రీరామనవమి పండుగ సందర్భంగా. అలాగే ఇప్పుడు నేను ఈ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. మనం ఒకటిగా కోపులని నేర్చుకుంటున్నాం కదా, వాటిలో తర్వాతగా నిండు కత్తెర కోపునైతే ఇవాళ తీసుకురావడం జరిగింది. నిండు కత్తెర కోపు ఏ విధంగా వేస్తారో నేను చూపిస్తాను, చూడండి. ముందుగా నేను నిండు కత్తెర వేసి చూపిస్తాను, ఆ విధంగా మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడైతే మనము ఈ వీడియోలో నిండు కత్తెర ఎలా వేయాలో నేర్చుకుందాం రండి. నిండు కత్తెర వేయడానికి మనము 2 చేతులలో 2 కర్రలను తీసుకోవాలి. నిండు కత్తెర వేయడానికి అయితే మనము 6 చిటికలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. 6 చిటికలు ఎడమ వైపు 3 చిటికలు, కుడి వైపు కూడా 3 చిటికలు ఇచ్చుకోవాలి. అది ఎలాగా ఇస్తామో చూడండి, నేను చూపిస్తాను. నేను చూపించిన విధంగా చూడండి. ముందగా 2 కర్రలను తీసుకొని కింది భాగంలో 1 చిటిక, తర్వాత నడుము వద్ద 2వ చిటిక, పైన తల భాగం వద్ద 3వ చిటిక ఇచ్చుకోవాలి. అదే కర్రలను కుడివైపుకు తెచ్చి కింది భాగంలో 1 చిటిక, నడుము వద్ద 2వ చిటిక, తల భాగాన 3 చిటిక అయితే ఇచ్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎదురుగా ఉన్న మన ఉజ్జికి 4 చిటికలు ఇస్తూ ముందుకి జరగాలి, తెల్లకోపులో మాదిరిగా. ఈ విధంగా అయితే నిండు కత్తెర వేయడం జరుగుతుంది. నిండు కత్తెర వేసేటప్పుడు మాత్రం పాదాలను అడ్డంగా ఇలా కదపాల్సి వస్తుంది. చూడండి, నేను ఏ విధంగా కదుపుతున్నానో ఆ విధంగానే పాదాలు కదుపుతూ నిండు కత్తెర వేయాలి. చూడండి, కుడివైపు 3 చిటికలు మరియు ఎడమ వైపు కూడా 3 చిటికలు ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇలా 3 చిటికలు ఇచ్చుకొని మన ఎదురుగా వచ్చిన వృద్ధికి ఇలా 4 చిటికలు ఇచ్చుకొని ముందుకు జరగాల్సి వస్తుంది. నిండు కత్తెర కోపు వేయడానికైతే మనము తెల్ల కోపులో అయితే ముగ్గురికి ఏ విధంగా మారుతామో, అలాగే అరకత్తెరలో కూడా ముగ్గురికి ఏ విధంగా మారుతానో, అలాగే నిండు కత్తెర కూడా అదే విధంగా కామన్ గా ఉంటుంది. మారడం మాత్రం ముగ్గురికి మారాలి. ఏ విధంగా మారాలంటే మనము తెల్లకోపు వేసేటప్పుడు 4 చిటికలు ఇచ్చుకొని ముందుకు జరుగుతాము. అలాగే అరకత్తెర వేసేటప్పుడు 4 చిటికలు మనం అరకత్తెర వేసుకొని ఎదుటి వారికి 4 చిటికలు ఇచ్చి ముందుకు జరుగుతాము. అలాగే ఇప్పుడు నిండు కత్తెరలో మనము నిండు కత్తెర వేసుకొని ఎదుటి వారి ఉజ్జికి 4 చిటికలు ఇచ్చి ముందుకు జరగాల్సి వస్తుంది. అలా ముగ్గురికి కూడా మన నిండు కత్తెర వేసుకుంటూ ముగ్గురికి చిటికలు ఇస్తూ అలాగా పాట మొత్తము కొనసాగాల్సి వస్తుంది. చూడండి, నేను ఈ వీడియోలో మాత్రము చూపిస్తున్నాను. ఆ వీడియోలో నేను కూడా ఉన్నాను. మా వీడియోనే నేను మీ ముందుకి తెచ్చాను. ఈ నిండు కత్తెర కోపు వేయడానికైతే మేము కూడా కళాపరిషత్లో నిండు కత్తెర కోపు వేయడం జరిగింది. అదేలాగా వేస్తున్నారో చూస్తున్నారు కదా. ఈ వీడియోని మాత్రం జాగ్రత్తగా పరిశీలించండి. అలాగే నేను చూపించిన విధంగా పాదాలు కదుపుతూ నిండు కత్తెర ఏ విధంగా చిటికలు ఇచ్చుకోవాలో చూడండి, గమనించండి. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి తప్పకుండా. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. నేను ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే వీడియోలో పెట్టడం జరుగుతుంది. మిగతా ఏ విషయాలు నేను మాట్లాడడం జరగదు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు వివరంగా కోపులన్నీ కూడా అర్థమవుతాయి. ఈ విధంగా అయితే మనము నిండు కత్తెర కోపు పూర్తి చేశాము. నేనైతే చాలా వివరంగా వివరించానని అనుకుంటున్నాను. మీకేమైనా సందేహాలు అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అలాగే నాకేమైనా సలహాలు ఇవ్వాలని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్ లో పెట్టగలరని కోరుచున్నాను. ప్లీజ్ షేర్, లైక్ అండ్ ప్రాక్టీస్ దిస్ వీడియో. మీ లక్ష్మీ తన్నీరు కోలాటం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.